So, hey, hello guys, welcome to the channel, guys. So this is Demonic Descendant. Welcome to the channel, guys. ఈరోజు మనం ఆర్క్ అసెండెంట్ ఆడబోతున్నాం, గైస్. అంటే ఇది కొంచెం ఎట్లా అంటే గేమ్ డైనోసార్స్ టైప్ లాంటిది అనమాట. మొత్తం డైనోసార్సే. అంటే నేను ఇందులో కొంచెం ఎక్స్ప్లోర్ చేసిన అనమాట. గేమ్ ఎట్లుంటది, ఏమైనా మంచిగా ఉందా ప్లేసెస్, అట్లా కొంచెం ఎక్స్ప్లోర్ చేసిన. ఇది ప్యూర్ డైనోసార్ గేమ్, గైస్. ఇందులో టేమ్స్ అని కొన్ని చేసుకోవాలి. అయితే నేను ఇందులో ఒక మోడ్ ఎక్కిచ్చేసాను అనమాట. ప్రైమల్ కేయాస్ అని చెప్పేసి ఇంకోటి మోడ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ కార్నర్‌లా పైన రీజియన్ పైన. ఇదొక మోడ్ గైస్. ఇంకా కొన్ని మోడ్స్ ఎక్కిచ్చాను నేను. మీకు గేమ్‌లో చూపెడతాను నేను. ఫస్ట్ అయితే స్పాన్ అయిపోదాం. Are you the one I've been waiting for? You might be. లెట్స్ స్కిప్ దిస్ I గైస్. hope so. చెత్త ఇదొకటి. స్టార్టింగ్ అంటే బొక్క చూసి బొక్క. ఎఫ్‌పిఎస్ అయితే 41, 28 అబ్బో! ఎక్స్‌ప్లోజన్. స్టార్టింగ్‌లోనే ఎక్స్‌ప్లోజన్స్ అంటే దగ్గరలో ఏదో పెద్దదే ఉంది గైస్. పిక్సెల్ అయితే పెద్దదుంది. బా ఎక్స్‌ప్లోజన్స్ చాలా ఎక్కువున్నాయిగా. నాకేం వినిపించలేదు. నా వాయిస్ కూడా అంత వినిపించదనుకుంటా గైస్. డోడోరెక్స్. ఇది డోడోరెక్స్ గైస్, ఎలక్ట్రిక్‌ది. పక్కా వన్ షాట్‌లో లేపేస్తది. 100% అష్యూరెన్స్ వస్తుంది మనకి. అయిపోయాం. ఫిక్స్. లూట్ అయితే తీసుకుందాం గైస్. ఇవి డ్రాప్స్, ఇవి ఎయిర్ డ్రాప్స్ అన్నమాట ఇవి. చచ్చిపోతాం గైస్. ఫిక్స్. ఎత్తబెట్టి కన్ఫర్మ్ చెప్పిన 145 ఎలక్ట్రిక్ ప్రొడక్ట్స్. ఇట్లా అయితే బతకడం కూడా చాలా కష్టమే నాకు తెలిసి. ఇప్పుడు స్పాన్ అయినాం. ఈ వరల్డ్ బాగుంటది గైస్. ఇది మ్యాప్ చాలా పెద్దగానే ఉంది. కొంచెం డీసెంట్, పర్వాలేదు, పెద్ద ఉంది. ఇందులో మీకు కొంచెం గ్రాఫిక్స్ కూడా అంతా మంచిగా కనిపిస్తలే. నేను లోలో ఆడుతున్నా గైస్. చాలా లోలో ఆడుతున్నా. చాలా అంటే చాలా లోలో ఆడుతున్నా. ఇది నా ల్యాప్టాప్కి సరిపోదు. నేను ల్యాప్టాప్లో ఆడతాను. కొంచెం ల్యాప్టాప్కి సపోర్ట్ చేయదన్నమాట ఈ గేమ్. చాలా హై గ్రాఫిక్స్ అన్నమాట. దీనికి ఆర్టిఎక్స్ 5090 అట్లా కావాలి గేమ్ ఆడాలంటే. అట్లనే కొంచెం సపోర్ట్ చేస్తుంది, లేదా అసలు సపోర్ట్ చేయదు. దీన్ని చూస్తే అసలు మాటలు కూడా వస్తలేవు గైస్. లిటరల్లీ ఏందయ్యా అది అంత పెద్ద ఉంది. పక్కా చచ్చిపోతాం గైస్ ఇట్లాంటి వాటి వెనకాల పడ్డం. ఈ జంగల్లోనే బతుకుదాం ఎట్లా కొట్లా. కొంచెం మైండ్ క్రాఫ్ట్ థీమ్ గైస్, కానీ ఇది కొంచెం మ్యాప్ రెస్ట్రిక్టెడ్ ఉంటుంది. మ్యాప్ మీకు చూపెడతాను ఒక్క నిమిషం. ఇవ్వండి గైస్, మ్యాప్ అనేది చాలా రెస్ట్రిక్టెడ్ ఉంటుంది గైస్. చాలా అంటే చాలా. ఒక్క నిమిషం మీకు ఇట్లా ఇట్లా చూపెడతా. మ్యాప్ ఏదబ్బా, ఇవ్వండి. మ్యాప్ కొంచెం చాలా పెద్ద ఉంది ఇటది మ్యాప్. మోడ్ అనమాట మ్యాప్. గేమ్లో డిఫాల్ట్ మ్యాప్స్ ఉంటాయి, కానీ కొన్ని మ్యాప్స్లో నాకు ఎఫ్పిఎస్ వస్తలేదు. అందుకే నేను మోడ్స్ ఎక్కించాను అనమాట. కొన్ని మోడ్స్, చాలా మోడ్స్ ఉంటాయి, పనికొస్తాయి. కొంచెం యూట్యూబ్లో రీసెర్చ్ చేసి కొన్ని మోడ్స్ ఎక్కించాను. కొంత కొన్ని మోడ్స్ నా సొంతంగా ఎక్కించాను అనమాట. ఈ మోడ్ కొంచెం చాలా పెద్దది గైస్. చాలా అంటే చాలా పెద్దది. నార్మల్ మ్యాప్ కంటే, ది ఐలాండ్ కంటే కొంచెం ఒక 2 టైమ్స్ లార్జర్ అని చెప్పుకోవచ్చు. కొన్ని ప్లేసెస్ నేనైతే సెర్చ్ చేసిన. అంటే చాలాసార్లు చచ్చిపోయినా గైస్. ఇందులో బతకడం కూడా చాలా కష్టంగానే ఉంది. లిటరల్లీ చెప్పాలంటే చాలా అంటే చాలా కష్టంగా ఉంది. బతకడం చాలా నియర్లీ ఇంపాసిబుల్ ఉంది. ఏదో ఒకటి వచ్చి చంపేస్తుంది గైస్. మొత్తం డైనోసార్ బేస్డ్ గైస్. ఎవరికైనా డైనోసార్స్ అట్లా ఇష్టం ఉంటే కొంచెం చూడొచ్చు, ఆడొచ్చు. ఈ గేమ్ మంచిగా ఉంటుంది. చాలా మంచిగా ఉంటుంది. దీనికి బేసిక్ నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఆర్టీఎక్స్ 3050 అయితే డీసెంట్ ఆడుకోవచ్చు గైస్. పర్వాలేదు. డీసెంట్ ఎఫ్పిఎస్ వస్తుంది. పర్వాలేదు. కానీ మీరు కొంచెం ఇంకా మంచి ఎఫ్పిఎస్ టెక్స్చర్స్ అట్లా మంచిగా కావాలి అనుకుంటే కనుక మీరు పక్కా హై ఎండ్కి ప్రిఫర్ చేస్తా గైస్. నేనైతే హై ఎండ్ ప్రిఫర్ చేసుకోండి. బెర్రీస్ అయితే ప్రస్తుతానికి కొంచెం తీసుకుందాం. ఫస్ట్ అయితే కొంచెం వుడ్ కూడా కొట్టుకోవాలి. ఇట్లానే వుడ్ వస్తుంది గైస్ మనకి. ఇవి లెవెల్స్ గైస్. మనం తగినన్ని లెవెల్స్ అయితే పెట్టుకోవచ్చు. వుడ్ హార్వెస్ట్ చేస్తే లెవెల్స్ వస్తాయి అనమాట. మనం అయితే ప్రస్తుతం మూమెంట్ స్పీడ్ పెట్టుకుందాం గైస్. మూమెంట్ స్పీడ్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ గేమ్లో.
మూమెంట్ స్పీడ్ లేనిది బతకలేరు గైస్. పక్కా చెప్తున్నాం మూమెంట్ స్పీడ్. ఇది మోడ్ గైస్. ఇవి 0 కనిపిస్తుందా మీకు ఇక్కడ అంతా? ఇవి మోడ్ బట్టి వస్తాయన్నమాట. మోడ్‌లో అంటే ఇన్‌గ్రామ్స్ అంటే ఇవి. ఇన్‌గ్రామ్స్ అంటాం వీటిని. 48 పాయింట్స్ అన్నమాట ఇవి. లిమిటెడ్‌గానే యూజ్ చేసుకోగలం. అన్నీ తీసుకోలేమన్నమాట మనకు నచ్చినవన్నీ. లిమిటెడ్‌గా యూజ్ చేసుకోవాలి కొన్ని. ఈ 0లో ఉన్నవన్నీ తీసుకోను గానీ కొన్ని కావాల్సినవి మాత్రమే తీసుకుంటాను. ఇది డైనో స్టోరేజ్ అన్నమాట. ఎట్లా అంటే పోకీబాల్ లాగా స్టోరేజ్ బాక్స్‌లు ఉంటాయి. ఇది కూడా ఒక మోడే. మంచిగుంటది ఈ మోడ్. స్టోరేజ్ చేసుకోనీకి. ప్రతి ఒక్క డైనోని మనం తీసుకెళ్ళలేం కాబట్టి స్టోరేజ్ చేసుకుంటే బెస్ట్ ఆప్షన్. మన టీమ్ చేసుకొని స్టోరేజ్ చేసుకోవాలి. ఈజీ ఉంటది. మీకు చూపెడతా గైస్ గేమ్‌లోకి కొంచెం ప్రోగ్రెషన్ అయ్యే కొద్దీ నేను మీకు చూపెడతా. ఇవన్నీ ఫౌండేషన్స్, హైడ్ ఇవన్నీ సాడిల్స్ అన్నమాట. ఇప్పుడు మనం టేమ్ చేసుకున్నవి రైడ్ చేయడానికి కొంచెం ఇవే సాడిల్స్తోనే రైడ్ చేయగలం. ఇవి లేకుంటే క్రాఫ్ట్ చేయకుంటే చేయలేం అన్నమాట మనం. రైడ్ అయితే అస్సలు చేయలేము. ఇది ఇందులో టాక్సిక్ ఫియోమియా అంటే ఇవి ఎలిమెంటల్ టైప్స్ గైస్. డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. ఒకటే కాకుండా చాలా టైప్ ఆఫ్ ఉంటాయి గైస్. చాలా ఎక్కువ ఉంటాయి ఇందులో. ఇవి నార్కోటిక్స్. ఇది ప్రై స్పై గ్లాస్ గైస్. దీంతోని మనం మంచిగా చూడొచ్చు అన్నమాట. గేమ్స్ ఏమైనా ఉంటే చూసుకోవడానికి మంచిగా ఉంటుంది. నేను చూపెడతా. కొంచెం ప్రోగ్రెషన్ అయినాక నేను చూపెడతా గైస్. బెడ్ ఒకటి సరిపోతాయి అనుకుంటా. అయితే ఫస్ట్ అయితే కొన్ని క్రాఫ్ట్ చేద్దాం. ఈ మాల్‌లో స్పెషాలిటీ ఏందంటే గైస్ అప్పుడప్పుడు ఎర్త్‌క్వేక్ వస్తదనమాట ఈ మ్యాప్‌కి. ఎర్త్‌క్వేక్ వచ్చినప్పుడు మనకి క్రిస్టల్స్ వస్తాయి, మెటల్ వస్తది. అదొక ప్రాఫిట్ గైస్. అదొక మంచి ప్రాఫిట్ నన్నడిగితే. చాలా మంచి ప్రాఫిట్ నన్నడిగితే. ఏం తక్కువైతుందబ్బా స్టోన్. ఇప్పుడు స్టోన్ ఎక్కడికి పట్టుకొని స్టోన్ ఎక్కడ నుంచి ఎత్తుకొని రాను నేను. స్టోన్ అయితే చేతులతో కొట్టలేం గైస్. పక్కా అదైతే చేతులతో అస్సలు కొట్టలేం. ఇట్లా బీచ్ పక్కన ఏమన్నా రాళ్ళు పడి ఉంటే అవే ఎత్తుకొచ్చుకోవాలి. కిందకి పోవడానికి చాలా కష్టం. కిందేమో ఇవన్నీ ఉన్నాయి. ఎట్లా పోతాం అయ్యా మనం కిందకి? ఆడొక గిగాంటోసారస్ అనుకుంటా గైస్. కొంచెం ఆడినా కొంచెం డైనోసార్ గురించి అయితే తెలిసిందిరా. అది టీరెక్స్. దాని ముందల గిగాంటోసారస్ అనుకుంటా గైస్. నీళ్ళు కూడా చాలా లోతున్నట్టున్నాయి. లిటరల్లీ అవును గైస్. అర్త్‌క్వేక్ చెప్పినాగా మీకు అర్త్‌క్వేక్ వస్తదని చెప్పేసి. ఇదిగోండి. ఇట్లా అర్త్‌క్వేక్ వచ్చినప్పుడు ఏదో ఒకటి వస్తదన్నమాట. వుడ్ ఇగో ఇట్లా వస్తాయి. ఏన్షియంట్ రెలిక్ ఏందబ్బా ఇది? ఎలిమెంటల్ పర్ల్. ఇప్పుడు ఏడొచ్చిందబ్బా? ఇగో ఇక్కడ. వుడ్, స్టోన్ ఇట్లా కొన్ని వస్తాయన్నమాట. ఇట్లా వస్తే కొంచెం మాడ్ ఈజీ అయిపోతుంది గైస్ మనం వాడనీకి కూడా. మీకు ఇది కూడా చూపెడతా ఒక్క నిమిషం. ఏందబ్బా ఇది? ఇట్లా అయితే కష్టం కాదు. ఇవైతే వదిలేద్దాం. ఇవి నార్మల్గా దొరుకుతుంటాయి కానీ లైట్ ఇవి మనం ఇవి చూసుకుందాం. ఇగోది గైస్. ఇదే నేను చెప్తుంది. మెటల్ వస్తుంది. ఇంకా ఈ చిన్న చిన్న రిసోర్సెస్ వస్తాయి గైస్. మనకి మెయిన్ మెటల్ ఇంకా క్రిస్టల్ చాలా ఇంపార్టెంట్. చాలా క్రిస్టల్ అంటే ఉత్తి పుణ్యానికి కూడా దొరకదు గైస్. అది హై రేంజ్లలోనే దొరుకుతుంది. అంటే కొంచెం హై అంటే హై ప్లేసెస్లో మాత్రమే దొరుకుతుంది క్రిస్టల్. అక్కడక్కడ స్పాన్ అవుతుంది కొన్ని ఏరియాస్లోనే. క్రిస్టల్ అనేది చాలా కష్టం మీద దొరుకుతాయి. మిగతా రిసోర్సెస్ అన్ని ఈజీగానే దొరుకుతాయి లైట్ అవి అయితే మనకి. ఆహాహా, ఇప్పుడేడా బాబు? అయ్యో. కొద్దిసేపే ఉంటుంది గైస్. ఇది అయిపోయినాక బ్లాక్ అయిపోతుంది అనమాట. కొంచెం బ్లాక్ అయిపోతుంది స్క్రీన్ మొత్తం. ఇన్కన్వీనియంట్ ఉంటుంది. సారీ గైస్ ఏమనుకోకండి. కొంచెం గ్రాఫిక్స్ కూడా అంత తక్కువ ఉంటుంది. మేడం ఆబ్సిడియన్ కూడా కొంచెం హై ప్లేసెస్లో వాల్కెన్ అటు సైడ్ దొరుకుతాయి. ఉత్తి పుణ్యానికి అయితే ఇది ఏడ దొరకవు. అస్సలు దొరకవు. లిటరలీ చెప్తున్నా కేవ్స్లోనే దొరుకుతాయి కదా. ఇక్కడ ఏడ దొరకవు. ఏమొచ్చినా బయట మెటల్ ఇవి ఎంత ఎక్కువ వస్తే అంత మంచిది కదా. ఈ షార్ట్స్ కూడా ఇంపార్టెంటే కదా. షార్ట్స్ కూడా కావాలి. ఇది ఫెరాక్స్ అని ఉంటుంది కదా. అది టీమ్ చేయడానికి పనికొస్తుంది. అంటే లైట్గా ఆడినా కొంచెం రీసెర్చ్ చేసిన గేమ్ గురించి అది తెలుసు. మరీ అంత అధ్వానం కూడా కాదు. గేమ్కి కొత్త అని కాదు కానీ పర్వాలేదు. ఓకే.
ఇది ఇక్కడ ఉన్నాయి రా. స్టోన్ వద్దు, ఎలిమెంటల్ షార్ట్స్ ఓకే తీసుకోవచ్చు. ఇక్కడ చల్లది కదా చెప్పిన గైస్. అవ్వండి అవ్వండి మొత్తం బ్లాక్ అయిపోయింది. ప్రతి అర్త్ క్వేక్ ఇట్లా అవుతుంది గైస్, ఎందుకేమో కానీ. కొంచెం గ్రాఫిక్స్ లో ఉంటాయి గైస్, సారీ గైస్ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్ ప్లీజ్. ఇది ఏ పారాసార్ అప్ప. ఫస్ట్ అయితే కొంచెం డీసెంట్ ఏమైనా క్రాప్ చేసుకుందాం గైస్. ఆహా, రీయూజబుల్ స్పియర్ వస్తే మంచిది గైస్. స్పియర్ ఒకటి, ఇంకేం కావాలి మనకి? హ్యాచ్ ఒకటి కావాలి. స్టోన్ ఉంది, వుడ్ వచ్చేస్తుంది కాబట్టి లైట్. స్పియర్ పక్కా గైస్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బోలా, బోలా తీసుకుందాం గైస్. బోలా కూడా ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ది మోస్ట్ కావాల్సిందే మనకి. బోలా అని ఒకటి ఉంటుంది, చెప్తా ఒక నిమిషం. ఇవి లెవెల్స్ కొంచెం పెట్టేసి చెప్తాను. స్పీడ్ 5 గ్లాస్ అన్లాక్ చేసుకున్నాము. క్రాప్ చేద్దాం గైస్, క్రాప్ చేద్దాం. బోలా ఇక చెప్పిన గైస్, బోలా ఇంపార్టెంట్. కానీ బోలాకి హైడ్ కావాలి. క్లబ్ ఒకటి, బోలా, బోలాకి హైడ్ కావాలి గైస్. బోలా రీయూజబుల్ బోలా నెక్స్ట్ లెవెల్కి వస్తుంది. కొంచెం ఇవి వుడ్ వస్తే బోలా క్రాప్ చేసుకుంటుంది. నేను చెప్తా బోలా, బోలా ఎందుకు పనికి వస్తుందో చూద్దాం. కాస్మెటిక్స్ ఒక్క లెవెల్ వచ్చింది, సరిపోతుంది అనుకుంటా. ఇది వెయిట్లో పెట్టేద్దాము. రీయూజబుల్ బోలా పనికి వస్తాయి గైస్, కొన్ని పనికి వస్తాయి. కొంచెమే నేర్చుకున్నా గైస్, మరీ అంత కాదు, కొంచెమే లైట్గా. ఎంతవరకు కావాలో అంతవరకు. 5 గ్లాస్ క్రాఫ్ట్ చేసుకున్నాం. 5 గ్లాస్కి ఏం కావాలి? 5 గ్లాస్కి హైడా. సరే బోలా ఉందిగా, బోలాకి కూడా హైడ్ కావాలి. స్టోన్ కావాలా? హైడ్ వద్దా? అయితే స్టోన్ ఈజీ గైస్, చాలా ఈజీ. స్టోన్ మీరు రాళ్ళని కొడితే స్టోన్ వచ్చేస్తుంది అంతే. ఎక్కువ కష్టపడకూడదు, మెటల్ కూడా పుకట్లో వస్తుంది. ఇక్కడ ఫ్రీగా ఇస్తే అన్నీ తీసుకుంటాం గైస్ మనం. ఇది ఎందుకు ఓపెన్ చేస్తాం? క్రాఫ్టింగ్ ఓకే. ఒకటి క్లబ్ కూడా కావాలి మనకి. క్లబ్ ఎందుకో నేను చెప్తా గైస్. దీనివల్ల ఏదో యూజ్ ఉంటుంది గైస్, అంత ఐడియా కూడా లేదు, చూద్దాం. బోలా అయితే పనికొస్తుంది నాకు తెలిసినంత వరకు. క్లబ్ ఈడ పెట్టుకుందాం. నెక్స్ట్ 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 దీనికి హైడ్ కావాలి కదా, 10 హైడ్ కావాలంట. క్రిస్టల్ ఉంది, క్రిస్టల్ ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ గైస్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. లెజిట్ చెప్తున్నా కదా, చాలా ఇంపార్టెంట్. ఇంకా ఏమున్నాయి అబ్బా? పిక్ ఏది కావాలి మనకి? పికాక్స్ కదా. మేలేలో పెడదాం guys. మేలే ఎక్కువ కావాలి మనకు కొంచెం. చెప్ చూద్దాం ఒకసారి గోళ ఇది పడ్డది. చాలా దరిద్రంగా ఉంది బ్యాట్స్ మనదైతే. డ్యామేజ్ ఎంత పడుతున్నాయి? చచ్చిపోతుందేమో కదా దీంతో. ఇంకొక 2 షాట్లు చచ్చిపోతుంది పక్క. హైడ్ వస్తుంది. అరే చీ 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 చీ, ఉత్తి పుణ్యాన్ని చచ్చిపోయినాం గ్యాస్. అబ్బా అటు అక్కడే స్పాన్ అయినాం కానీ పర్వాలేదు గ్యాస్, పోయి లూటే తెచ్చుకుందాం. బాబా పరిగెత్తే ఛాన్స్ కూడా రాలేదు. లాస్ట్ ఇంకొకటి కొట్టుంటే అయిపోతుండే గ్యాస్, లెజిట్. అవుట్ రన్ చేసేసినామా? అటు ఈడ ఏడో మన లూట్ ఉందేగా, ఇక్కడ వచ్చినాం రా మనం. మాలే మనం వచ్చేస్తే చాలు పట్టు. ఎందుకు బొక్క మనకి? లిటరలీ చిత్తలో రాప్టర్ చేతిలో
చచ్చిపోతే చాలా దారుణం గైస్. ర్యాప్టర్‌ని చంపొచ్చు. కానీ అది నార్మల్ ర్యాప్టర్ అనుకుంటున్నా గైస్. దాన్ని అన్‌కాన్షియస్ చేయడం కూడా చాలా కష్టమే. ఇందే ఉంది. ఆ బోలా అయితే ఏసి ట్రై చేద్దాం. బోలా అయితదా దీనిపైన అసలు? అయితుంది. అయితుంది. కొంచెం దగ్గరకొస్తే బోలా ఏద్దాము. ఆ దూరం తక్కువ కూడా పోవట్లేదు. కొంచెం ఇది గామా 1కి చేద్దాం. షిట్ గైస్. గామా 2నే బెస్ట్ గైస్. గామా 2 పర్వాలేదు. కొంచెం గామా 3కి చేద్దాం. గామా 3 అబ్బో! గామా 3 అస్సలు చెత్తలా ఉంది. క్లౌడ్స్ ఉన్నాయి కదా! క్లౌడ్స్ ఒకసారి తీసేసి చూద్దామా? వద్దులే గామా 2లోనే పెట్టుకుందాం. గామా 2నే ఓకే గైస్. పోదాం గైస్. ఇది దాన్ని చంపుతుందా? అది దీన్ని చంపుతుందో చూద్దాం. సినిమా చూద్దాం. మనం ఇప్పటిదాకా అది మనల్ని చంపింది. ఇక్కడ చచ్చిపోయింది. నేనే గైస్ చనిపోయింది. నేనే ఇది. ఇది నేను. ఇది నేను. ఏముండదు ఇందులో. పీకి పీకి. ఎందుకు ఇట్లా అవుతుంది? మనకెందుకు మంచిగా అనిపిస్తలేదు? బాగా తీసేద్దామా? ఫాగ్ తీసేసినాము. కొంచెం పర్వాలేదు అనుకుంటా ఇప్పుడు షాడోలో పోతే. పర్వాలేదు గైస్. ఇప్పుడు మంచిగా ఉంది. ఉ! బా ఉత్తి పుణ్యానికి ఎందుకురా బాబు చచ్చిపోతున్నా నేను. బతికి ఛాన్స్ కూడా వస్తలేదు. ఉత్తి పుణ్యానికి జస్ట్ లిటరలీ గైస్ ఇట్లా చచ్చిపోతే కష్టమే మనం ఇట్లా అయితే సర్వైవ్ చేయడం. మళ్ళీ పైకి వచ్చామా? ఇప్పుడు కిందకి ఎట్లా దిగాలి? ఇందాక ఎట్లా దిగాము? ఇందాక కిందకి ఎట్లా దిగినాం గైస్? మర్చిపోయినా నేను. ఎక్కడి నుంచో ఉందనుకుంటా గైస్. ఎక్కడి నుంచి ఉందబ్బా కింద దిగడానికి? ఎందుకు ఇట్లా షాడోలోకి వస్తే కొంచెం ఇట్లా గ్రాఫిక్స్ అధ్వానం అయిపోతుంది? కొన్ని గ్రాఫిక్స్ కోసం కొన్ని మార్చిన గైస్ మధ్యలో గేమ్ మధ్యలో. దాని వల్ల అవుతుందా? అసలు ఏ దాని వల్ల అవుతుంది? ఏం అసలు అర్థం అవుతలేదు గైస్ లిటరలీ. రిఫ్లెక్షన్ మొత్తం మారిపోయింది. వన్కి పెడదాము. ఏవో మారిపోయినాయి గైస్. ఇది డిలీట్ చేసి ఇది వన్కి పెడదాము. ఓకే ఇప్పుడు కొంచెం పర్వాలేదు. షాడోలోకి పోతే ఎట్లా వస్తుంది? ఒకసారి 2కి పెట్టి చూద్దాం గైస్. ఏమవుతుంది? 2 ఇట్లా ఇవి చేసుడు అయిపోయేటట్టుంది మన జమాన్. ఇప్పుడు పర్వాలేదు గైస్. ఇప్పుడు వస్తుంది చూడొచ్చు మీరు. ఇప్పుడు ఓకే. డిఫాల్ట్‌కి వచ్చేసింది. ఓకే. పర్వాలేదు. అది కూడా 2కే పెట్టుకోవాలనుకుంటా. 2లోనే ఉండేనేమో నాకు తెలిసి. క్లౌడ్స్ తీసేస్తే సచ్చిన పో. చచ్చిపోయినా. 100% ఫాల్ డ్యామేజ్ తగులుతుంది. అబ్బా! లాస్ట్ డెత్ ఎతుక్కోవాలి ఇప్పుడు మళ్ళీ. ఏంది సామి ఇది మనకి? కింద ఏమన్నా స్పాన్ అవుతామా? అది లేదా
ఈ పైననే స్పాన్ అవుతున్నామాయి. ఏడికెంచి దిగాలే నో ఐడియా. ఏడికెంచి అయ్యా నేను దిగేది కిందకి. ఓకే ఓకే. ఈ నుంచి దిగచ్చుగా. ఉత్తి పుణ్యానికి నేనే చచ్చిపోతున్నా. అవి కూడా చంపాల్సిన అవసరం లేదు, మనమే చచ్చిపోతాం. ఒక టీరెక్సా ఇప్పుడు? బా, ఇది ఈజీ జోన్ అన్నారు గారా బాబు మీరు. టీరెక్స్ ఎందుకున్నారా నాయన ఈడ? పాతది ఏడే చచ్చాం గైస్. మ్యాప్లో చూద్దామా? మ్యాప్లో కూడా లేదుగా చూడడానికి. మనం పిన్ చేసుకోవాలి. సరే, నేనైతే కొట్టి కొంచెం తీసుకున్నాం. సరే, ఈడైతే ఉన్నాము. ఇందాక ఏడికి పోయినాము? ఇందాక ఏడికి పోయినాం గైస్ అసలు? వాటర్ ఫాల్ ఏమో ఉండేగా ఇందాక. ఒక్క నిమిషం గైస్, గ్రాఫిక్స్ ఎందుకో తేడా కొడుతుంది నాకు. ఇది కూడా 2K సెట్ చేద్దాం. ఓకే గైస్, ఇప్పుడు ఓకే, పర్వాలేదు. ఇప్పుడు డిఫరెన్స్ ఏమో నాకు మీకు తెలుస్తుందో తెలియదు, లైట్గా అయితే ఉంది. కొంచెం ఉంది, లైట్గా అంటే లైట్గా. ఇప్పుడు చూడొచ్చు షాడోలో పర్వాలేదు, ఇప్పుడు మనకు అన్నీ మంచిగా ఉన్నాయి. షాడోలో పర్వాలేదు గైస్, ఇందాక లాగా లేదు, నార్మల్ ఉంది, డీసెంట్ ఉంది, ఇప్పుడు పర్వాలేదు. అబ్బా, వాటర్ ఫాల్ ఎదురా బాబు అది. నేను వచ్చినట్టున్నాం ఇందాక. లూటు పోకుండా ఉంటే ఓకే గైస్, లూటు పోతే కథమే ఇంకా, మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఏరుకోలేం. ఇక్కడ 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 కొంచెం ఇట్లా స్ట్రైట్ పోవాలి. ఆడొకటి చచ్చిపోయింది గైస్, లాస్ట్ డెత్ 300 మీటర్స్. ఈ టాక్సిక్ వాటితో చాలా దూరం ఉండాలి, బేబీస్ ఉన్న వాటితో కూడా చంపేస్తాయి. అరే అరే, బేబీస్ ఉన్నాయి గైస్ దీనికి 3. దీన్ని చంపేద్దాం అనుకుంటున్నా నేను. బేబీస్ అయితే మంచిగా టేమ్ చేసుకోవచ్చు. చంపేద్దాం దీన్ని. ఇంకొంచెం స్టామినా మూమెంట్ స్పీడ్కి పెడదాము. కొంచెం హెల్త్ తెచ్చుకున్నాం, కొంచెం స్టామినా తెచ్చుకున్నాం. ఏమొచ్చినాయి అబ్బాయి సార్? మంచిగా ఏమన్నా వచ్చినాయి? ఫస్ట్ అయితే లూట్ ఎడుకున్నాం, మళ్ళీ సావక ముందే. ఈయన కదా ఇందాక చచ్చింది. ర్యాప్టర్ చచ్చింది, ర్యాప్టర్ పక్కనే ఇక్కడెక్కడో మనం చచ్చిపోయాం. అబ్బా, దీంతో పెట్టుకోకూడదు, మన లూట్ ఎత్తుక్కోవాలి కదా తొందరగా, అదే చచ్చిపోతాం. ఏం నేను ఉండే కదా మన లూటు. ఏదబ్బా లూటు? ఇగో ఈడుంది. వెళ్ళిపోవాలి ఇక్కడికి ఫస్ట్. మనకైతే ఇది మాల్ కావాలి కాబట్టి కొంచెం తీసుకుందాం. ఫైబర్ వచ్చి హైడ్ కావాలి కాబట్టి మనకి హైడ్ వచ్చేస్తుంది. పర్వాలేదు, ఈ ర్యాప్టర్ కూడా ఇందాక సంపనికి వచ్చింది కదా, వచ్చింది ఇదే మంచిగా అయింది. ఆగండి కదా, స్పై గ్లాస్ చేద్దాం ఇప్పుడు, మెయిన్ అదే ఇంపార్టెంట్. స్పై గ్లాస్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. బోలా తీసి ఈడ వాడేద్దాం. స్పై గ్లాస్ తీసి చేతిలో పెట్టుకుందాం. స్పై గ్లాస్ ఎందుకు ఇంపార్టెంటో చెప్తాను కదా, చూపెడతాను ఆగండి. వాటర్ కూడా లేదు, స్టామినా లేదు, అయినా మూమెంట్ స్పీడ్లోనే పెంచుతాను నేను. మూమెంట్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది కదా, వీటిని అవుట్ రన్ చేయొచ్చు మనం. స్పై గ్లాస్ ఎందుకో చెప్తాను చూడండి. ఇదిగోండి, రెడ్ కలర్ వచ్చిందా మనకి? ఇదిగోండి, మనం ఇటు స్టాట్స్ చూడొచ్చు అనమాట. ఇట్లా ఇది ఫీమేల్, ఫీమేల్, ఇది ఫీమేల్, 3 ఫీమేలే. తల్లిని లేపేసి తీసుకున్నాం గైస్. మెయిల్ ఉంది గైస్, ఇది తల్లి. ఏం చేద్దాం గైస్, బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు చూద్దాం.
అంతేం కొట్టలేకపోతుందిలే లైట్. దాని ముఖం మీద కొడితే చాలు అనుకుంటా. ఇగో టార్పిడిటీ గైస్ 1K నా కొట్టచ్చేమో అనుకుంటున్నా. కొట్టేయచ్చులే గైస్, లైట్ ఏం కాదు. అన్కాన్షియస్ అయింది. అన్కాన్షియస్ అయినాక దీనికి ఏమో పెట్టాలి. బెర్రీస్ పెడదాం. టైమింగ్ తొందరగా అయితే మంచిది. అసలు ఎందుకు అవుతుంది? 5 గ్లాస్ సెట్టింగ్స్ కొంచెం కొన్ని వరకు తీసుకుందాం. సర్కిలే పెట్టుకుందాము. కలర్ చేంజ్ చేద్దాం. వైట్ పెట్టుకుందాం. వైట్ పెట్టుకుందాం. యాక్సెప్ట్. ఇంకా టాప్ లెఫ్ట్ ఓకే గైస్. దాని స్కేల్ తగ్గిద్దాం, చిన్నగా చేద్దాం. మరి ఎక్కువ పెద్దగా వద్దు మనకి. కొంచెం కనిపిస్తే చాలు అనుకోండి. ఏంటంటే ఈ స్టార్స్ కొంచెం కనిపిస్తే చాలు మనకి, సరిపోతుంది. ఎంత కనిపిస్తుంది అబ్బా? ఎంత అయితే ఓకే గైస్, మోర్ దాన్ ఎనఫ్ గైస్. ఎంత అయితే ఇది తొందరగా టీమ్ అయిపోతే చేసి వెళ్ళిపోవాలి. ఇందాక పోకీబాల్ అని చెప్పినా కదా మీకు స్టార్టింగ్లో, చూపెడతా ఆగండి. ఇదన్నీ 20 క్రిస్టల్ కా, వద్దులే ఇదే తీసుకుందాం. 2, 4, 5 సరిపోతాయి అనుకుంటున్నాను. వీటిని ఇట్లా ప్యాక్ కూడా చేసుకోవచ్చు. ఇది ఒకటి మాత్రం పెట్టుకుందాం, పనికి వస్తుంది. ఎందుకో చెప్తా కదా మీకు, చూపెడతా. బేబీస్ కూడా బాగానే ఉన్నాయి. బేబీస్ కూడా పనికి వస్తాయి. పనులు గైస్ వీళ్ళు మనకి బేసిక్గా పనులు లెక్క పనికి వస్తారు అనమాట వీళ్ళు మనకి. ఒక రాఫ్ట్ కూడా చేసుకుందాం గైస్. రాఫ్ట్ కూడా కొంచెం రాఫ్ట్ చేసుకొని బేస్ ఎస్టాబ్లిష్ చేసుకుందాం గైస్. రాఫ్ట్ చేసుకుంటే ఏంటంటే కొంచెం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట మనం. ఇట్ లైట్గా టేమింగ్ చేసుకొని ఎక్స్ప్లోర్ చేయడానికి ఈజీ ఉంటుంది. ఇంకా కొంచెం చిన్నగా చేద్దామా? అవి ఎక్కువ కనిపిస్తున్నాయి నాకు. కొంచెం రైట్ సైడ్ అంతా ఇరిటేషన్గా ఉంది. చిన్నగా చేద్దామా అట్లనే ఉంచుదామా? ఏం అర్థమవుతలేదు కదా, చూద్దాం. ఇట్లనైతే తీసుకుందాం గైస్. ఇది మనది అయిపోయింది. ఇది కూడా తీసుకుందాం. ఇది కూడా అయిపోయింది. నేను చెప్తాను గైస్, ఇది ఎందుకు పనికొస్తుందో చెప్తా. కొంచెం చూడండి. ఏంది ఇది? వచ్చేసింది. ఇది కూడా వచ్చేసింది. దీని పిల్ల కూడా వచ్చేస్తే అయిపోతుంది గైస్. ఓకే, పిల్ల కూడా వచ్చేసింది. వీటిని మేటింగ్ చేద్దాం గైస్. మేటింగ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట ఆప్షన్. చూపెడతాను నేను మీకు, అన్నీ చూపెడతాను. లెటర్ ఆన్ గేమ్ ఎక్స్ప్లోర్ చేద్దాం గైస్. మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాము. పారాసార్ అది ఉంది కదా, శాడిల్ చేసుకోవచ్చు గైస్ మనం. పారాసార్ శాడిల్ చేద్దాం. పారాసార్లు ఉన్నాయిగా మనకి, ఎందుకే ఇంత వై గైస్ టెన్షన్. 147 లెవెల్ పారాసార్ ఉంది. పారాసార్ ఇది తీసుకుందాం. పారాసార్ డిమానిక్ ఎందుకయ్యా మరి? ఎంత కావాలి? ఫైబర్ అంతే సరిపోతుంది గైస్. పిచ్చా లైట్ ఫైబర్ ఉత్తి పుణ్యానికి వచ్చేస్తుంది చెప్తున్నా కదా. ఫైబర్ ఉత్తి పుణ్యానికి వచ్చేస్తుంది. ఇది తీసుకుందాం. ఫైబర్ ఈజీ గైస్, చాలా ఈజీ ఫైబర్ అయితే. ఇది వచ్చిందా? బాగుంది పట్టు. $200 గైస్. గైస్ ఇంకొక షాట్ అయితే లేచిపోతాం గైస్, పక్కా అయితే.
పక్కగా దానికి ఎండు పెట్టాలి కదా, పిచ్చి లేపిస్తుంది బ్రో. అదేంది పంక్ టాక్సిక్ పారాసారా అంటే ఏంది guys ఇది? నిజంగా అర్థం అవట్లేదు. లైట్ లేపేద్దామా? లేపేద్దాం పాట. ఉరుకుదాం. వద్దు వద్దు. అయిపోయింది. తాగేసిన రెడీ థమ్స్ అప్ కొంచెం ఉంటుంది. ఇది వచ్చింది. చి 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 చి. తెరనాడా వెళ్ళిపోయింది గైస్. ఆగి మంచి పని చేస్తాం. 6 తొందర నాకైపోతుంది. తొందరగా నాకైపోతుంది. అబ్బాయి వచ్చినాయి ఇవి గ్యాస్ బాల్ అంటే ఏంది అసలు? ఏంది గైస్ ఇవి? ఎక్సెప్షనల్ కిబుల్ వచ్చింది గైస్. ఈ కిబుల్ అయితే పెట్టి చూద్దాం మనం. కిబుల్స్ ఉన్నాయిగా, ఉత్తి ఉండడానికి ఇట్లా మంచి లూట్ వస్తే చాలు గైస్. ఇది పంక్ బాగున్నాయి గైస్. లూట్ అయితే ఏరుకుందాం. బాగుంది బాగుంది. లేదు ఈ పంక్ అనే వాటిని చంపుకుంటే బాగా వచ్చేటట్టుంది లూట్. అబ్బా అబ్బా అబ్బా, హైడ్ కూడా పర్వాలేదు, బాగానే వచ్చింది మనకి. ఆల్ఫా ట్రైసెరాటాప్స్ వద్దు గైస్, దీంతో అస్సలు పెట్టుకోవద్దు. ఆల్ఫాలతో పెట్టుకోవద్దు. ఏంది బే వరులుతున్నావు? ఏంది బే వరులుతున్నావు? వండుకో కాంక్ష. ఎందుకు వరలేదు కుక్కలక్క? సైలెంట్ గా పండుకోకుండా కుక్కలక్క ఎందుకు బే వరులుతున్నావు? నీకు రెగ్యులర్ కిబుల్ సరిపోతుంది. ఒకటి ఒకటి ఉందిగా రెగ్యులర్ కిబుల్. ఒకసారి ఆగే, నీకు రెగ్యులర్ కిబుల్ మస్తు ఎక్కువ. అలాంటప్పుడు ఇది ఎక్సెప్షనల్ మన దగ్గర వస్తుంది. రెగ్యులర్ కిబుల్ ఉంది కాబట్టి వచ్చేస్తుంది గైస్. దీనికి ఫుడ్ కూడా కొంచెం అవ్వాలి గైస్. ఫుడ్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కానీ తినది గైస్. దాంతో పెట్టుకోవద్దు గైస్, లిటరలీ చచ్చిపోతాం గైస్. చంపొచ్చు కానీ కష్టం దాన్ని చంపాలి. ట్రై చేద్దామంటారా? వద్దులే గైస్, ఎందుకు? మనం వచ్చింది ఏంటి? హైడ్ కోసం, ఫైబర్ కోసం. ఫైబర్ కోసం వచ్చి కథలన్నీ ఎందుకు పడుతున్నాం మనం? ఓలా ఓలీ షిట్ 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 వెనకాల వెళ్తలేదు. మీకు ఎందుకు రాదు మాతో? నాతో ఎందుకు రాదు మీకు? వెళ్తలేదు, ఏం లేదు. ఎందుకు రాదు మీకు నాతోని? గైస్ లిటరలీ 95 లెవెల్ టెరనడాన్ ఎగిరిపోయింది. ఈ 60 లెవెల్ దాన్ని వస్తే మంచిగా ఉంటుంది కానీ హెల్త్ అది తగ్గట్లేదు కదా. అంటే హెల్త్ అంటున్నా, ఇది
ఫుడ్ బార్ తగ్గట్లేదు. ఫుడ్ బార్ తగ్గితేనే తింటది అనుకుంటా ఇది. ఫుడ్ బార్ తగ్గితేనే తింటది. అవును, ఫుడ్ బార్ తగ్గాలి అది. ఆ, ఏడయ్యా, ఏ హే గార్డియన్ ఒకటి చెత్తలోది మధ్యలో. ఆ టీరెక్స్ ఉంది కదా దగ్గరలో, టీరెక్స్ అని కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం. పైన వచ్చింది. పారాసార్ శాడిల్ ఒకటి, టెరనోడాన్ శాడిల్ లేని ఉంటుంది కదా. అబ్బా, ఈ ట్రెక్ ఎందుకయ్యా మనకి. ఇందాక కూడా మనకి ఏం దొరకలేదు కదా, లిటరల్లీ చెప్తున్నా కదా. ఇందాక కూడా ఏం దొరకలేదు మనకి అసలు. ఇదేమో తింటలేదు. ఏం పెడదాం అసలు దీనికి, అసలు ఇది తినాలి కదా. సాగు ఏదైతే పెట్టేస్తుంది తింటదా. దీని స్కిన్ కలర్ కూడా బాగుంది కదా లిటరల్లీ. వచ్చింది ఇక్కడ ఒకటి వచ్చింది అంతే. డబ్బాలు బాగా వస్తున్నాయి కానీ గాయస్ వచ్చేసింది కదా అనుకుంటారా. ఆగు, ఇది ఒకటి క్రాప్ చేసుకున్నాను. ఏది అబ్బాయిది ఇది. ఏదయ్యా ఇది. ఆ, వచ్చింది వచ్చింది. టెర్రనోడం దాకైతే అయిపోయింది కదా ప్రస్తుతానికి అయితే ప్రోగ్రెషన్. ఇంత చాలా అనుకుంటున్నాను నేనైతే. టెర్రనోడాన్ అయిపోతే ఇప్పుడు దానికి మాల్ కోసం కూడా కష్టపడాలి. అది లెజెండరీ డిప్లోసారసా. ఏమో గైస్, అది మనకు తెలియదు. లైట్ దాన్ని గెలకద్దు కూడా గెలకద్దు. ఇప్పటికే ఒకసారి వస్తున్నాయి. అరే, టాక్సిక్లు అయితే తక్కువ లెవెల్ అని తెలుసు నాకు. అబ్బా వచ్చి చాలా తక్కువ వచ్చింది టాక్సిక్ బ్లడ్ హైడ్. వేస్ట్ ఉన్నాయి కదా సార్. మనకైతే ప్రస్తుతానికి ఏం కావాలి, ప్రస్తుతానికి రాఫ్ట్ అనేది ఒకటి కావాలి. రాఫ్ట్ ఉన్నట్టుంది కదా, క్రాఫ్ట్ చేయొచ్చేమో మనం. వుడ్ ఈజీగా వుడ్ తెచ్చుకుందాం, రాఫ్ట్ చేసుకుందాం, తిరుగుదాం కొద్దిసేపు. సరిపోతుందేమో అంత. పట్టు గైస్, రాఫ్ట్ వచ్చేసింది. హెల్త్, మేలే, వెయిట్. వెయిట్ కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ వెయిట్. టాక్సిక్ కివిల్ 2 డైనోసార్స్ ఎగ్స్, మోజోసారస్, మోజోబెర్రీస్, రాక్ క్యారెట్ ఒకటి, నార్కోబెర్రీస్ 5, ఫైబర్ 10. కేఆస్ పార్ట్స్ ఉంటుంది ఏదో. మనకి గ్రాపుల్ గన్ ఒకటి కావాలి కదా. టాక్సిక్ మెటల్, రీయూజబుల్ గ్రాపుల్.
అదే ఉందా మరి టాక్సిక్ ఎట్లా చేయాలి గైస్? చూద్దామా టాక్సిక్ ఉన్నట్టు. చూద్దాం గైస్, చూద్దాం ఒకసారి. నాకు కూడా తెలియదు టాక్సిక్ ఎట్లా చేయాలో. ఫస్ట్ అయితే ఈ ఐలాండ్ నుంచి వెళ్ళిపోదాం గైస్, పెద్ద మెడికేన్స్. కొంచెం ఎక్స్ప్లోరేషన్ అయితే చేద్దాము, ఎంత వీలైతే అంత. ఇదేందబ్బా, పెద్ద టాటాయిస్ గైస్. ఏంది సుపీరియర్ కిబుల్ కావాలంట. ఉంది కానీ బయోటాక్సిన్ ఇంకా సుపీరియర్ కిబుల్. దీన్ని ఇప్పుడు నాకు చేయాలంటే ఏం చేయాలి? ప్యాసివ్ టైమా, ఒకసారి ఆలోచించి చూద్దాము. ఏంది సుపీరియర్ కిబుల్, ఇది పెడదాము. గైస్ లిటరలీ గైస్, ఇది మనది అయిపోయింది. వండర్ఫుల్. ఇది బుక్ వస్తుంది మనకు వద్దు. లెజిట్ రైడ్ చేయగలమా దీన్ని? సాడిల్ కావాలా? దీని పేరేంటి గైస్ అసలు? యాక్చువల్లీ కావాలా? సరే చూద్దాం కానీ దీన్ని అయితే పో- ఇందులోకి తీసుకుందాం. మన దగ్గర ఇప్పుడు ఏమున్నాయి? పారాసార్లు 4, ఆ, ఇదొకటి. ఓకే, వండర్ఫుల్. ఇట్లా అయితే చాలు గైస్, మనకి ఎక్కువ కష్టపడకూడదు. కొంచెం తిందాం, వెయిట్ పెంచుకుందాం, మూమెంట్ పెంచుకుందాం, క్రాఫ్టింగ్. ఈ ఫార్టిట్యూడ్ కూడా కావాలి కదా, ఎందుకంటే మర్డర్ స్నో అని ఒకటి ఉంటుంది, మర్డర్ స్నోకి కావాలి. ఆహాహాహాహా. బెడ్కి ఏమేమి కావాలో ఉన్నాయి మన దగ్గర. చేసుకుందాం కదా, 55 హైడ్ ఉందిగా, బెడ్ చేసుకుందాము. బెడ్ వల్ల ఏంటంటే మనం రీస్పాన్ అవ్వచ్చు. ఏదో గట్టిది ఉంది కదా, వద్దు, తొందరగా వెళ్ళిపోదాం బెడ్కి. మనం ఏమన్నా ఉంటే రాఫ్ట్ పైన తీసుకుందాం. ఎందుకైతే రాఫ్ట్ ఇంత మెల్లి అవుతుంది? ఇప్పుడు రాఫ్ట్ పైన కొంచెం లూట్ మాల్ అవన్నీ చూసుకున్నాం. అవి గ్రీన్ కలర్ డ్రాప్స్, ఎయిర్ డ్రాప్స్ కేసు అవి. గ్రీన్ కలర్ డ్రాప్స్ కూడా తీసుకుందాం. ఆ డ్రాప్ అయితే ఫ్రీగానే వస్తుంది, ఫ్రీగా వస్తే అన్ని మనకి. మేఘాలు ఉంటే సముద్రం ఇట్లా కనిపిస్తుంది అనమాట లైట్గా. వెళ్ళబోతున్నానా, స్పీడ్గానే పోతున్నానా, అసలు అర్థమే అవుతలేదు గైస్ లిటరల్లీ. ఫస్ట్ అయితే రాఫ్ట్ పైన అన్ని సెట్ చేసుకుందాం మేము. బెడ్ ఒకటి ఫస్ట్, మెయిన్ కాను. ఏందయ్యా బెడ్? బెడ్ ఏంది గాల్లో ఉన్నాయి? ఏంది బ్రో, వాట్ ద హెల్? బెడ్ గాల్లో ఎందుకుంది? ఫిఫ్టీ గైస్, ఇది ప్లేస్ కాదేమో. అమ్మో ఏందయ్యా అది? ఏంజలిక్ రెక్స్ అంట గైస్ అది. స్టక్ అవుతుంది కొంచెం, ఎఫ్పిఎస్ ఆడలేదు. ఒక్క నిమిషం గైస్. ఏంజలిక్ రెక్స్ గైస్ అది చాలా డేంజరస్. వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ ఒకటి. చాలా కష్టం దాని అటాక్ సర్వే చేయడం. రేంజ్ కూడా చాలా ఎక్కువ.
లాస్ట్ టైం చచ్చిపోయినా గైస్ ఇట్లనే ఎక్స్ప్లోర్ చేస్తూ లిటరల్లీ దూరం నుంచి చంపేస్తున్నాయి గైస్. ఇదొకటి డెమానిక్ ఒకటి చాలా దూరం నుంచే లేపేస్తున్నాయి, అసలు ఛాన్స్ కూడా లేదు. ఏవో ఉన్నాయి. టాక్సిక్ డోడ్ ఒకటి ఉంది, చూద్దాం ఒకవేళ దగ్గరికి వెళ్తే. ఫస్ట్ అయితే ఇవన్నీ సెటప్ చేసుకుందాం. రాఫ్ట్లోకి ఏమేమి కావాలి? స్టోరేజ్ స్టోరేజ్ అంటే చాలు మనకి. స్టోరేజ్ బాక్స్ ఒక్కటి పెట్టుకున్నాము. అబ్బా ఫైబర్ తక్కువైందా, ఫైబర్ తీసుకురావాలి. లిటరల్లీ చెప్తున్నా కదా, ప్రస్తుతానికి చిన్న వాటితో కానిద్దాం పని. చిన్న వాటితో సరిపోతుంది. అందులో మెయిన్ పెట్టుకుందాం guys. చెత్త మొత్తం తీసేసి మెయిన్ అంటే ఇంకా మనవి ఇవి వస్తాయి. ఫైబర్ కొంచెం ఎక్కువ తెచ్చుకోవాల్సి ఉందేమో. ఫస్ట్ ఇవైతే పెట్టుకున్నాము, మెయిన్ మనకి ఇవే కాబట్టి. క్యూబులు ఇది టెర్నోడాను ఇవి బెడ్ వస్తలేదు కాబట్టి లైట్ పిచ్చ లైట్ మనకి అది. ఇది క్యూబుల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ చేసి ఇందులో. ఇదన్నీ పక్కా పెట్టి మెటల్ ఇది చాలా ఇంపార్టెంట్. అబ్సిడియన్ కూడా ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. మిగతావి ఏమంత ఇంపార్టెంట్ కాదు, సరిపోతుంది ఇంత మాల్ అయితే. ఇది ఓపెన్ చేసి ఇందులో వేసి ఇందులో వేసేసి టర్న్ ఆన్, అది క్రాప్ చేసుకుంటూ ఉంటుంది, మనం రాఫ్ట్ నడుపుదాం. డోడోరెక్స్ ఉంది గైస్. ఇది లక్ అంటే గైస్, నేను చెప్తున్నాగా. అవ్వండి చూపెడతా దూరం నుంచి. అవ్వండి వాల్కనిక్ డోడోరెక్స్ చాలా డేంజరస్ గైస్. దూరం నుంచే లేపేస్తుంది, అది హీట్కే చచ్చిపోతాం మనం. ఎలిమెంటల్ కిబుల్ అంట, అదేడికి నుంచి ఎత్తుకొని రావాలి ఇప్పుడు నేను. టాక్సిక్ కిబుల్, ఎలిమెంటల్ కిబులా, అదేడికి నుంచి వస్తుంది గైస్ అసలు. ఇట్లాంటి కొత్తవి తీసుకొని రావాలంటే చాలా కష్టం గైస్. ఎందుకు ఈ షర్ట్ వేసుకున్నాం, ఈ షూలు వేసుకున్నాం, ఎందుకు వేస్ట్ చేయడం? వైట్ వేస్ట్ గైస్. బాగుందిగా, పర్వాలేదు, బాగుంది. చూడడానికి కూడా బాగుంది గైస్, లెజిట్ బాగుంది, నిజంగా బాగుంది. కొంచెం సెట్టింగ్స్ మారుద్దాం గైస్. మరి గ్రాఫిక్స్లో నేను ఇది హై పెట్టేసిన, ఎఫెక్ట్స్ మీడియం పెడదాం. మరి హై కూడా మనకొద్దు, మళ్ళీ మనకు వస్తలేదు. అన్నీ చూసుకుంటే లోనే ఉంది మనకి. బేస్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా కూడా కష్టమే కదా. టెర్రనోడాన్ ఉంది కాబట్టి మనము కొండపైన చెయ్యొచ్చు, కానీ అక్కడ దూరంలో చేద్దాం గైస్. ఏదైనా కొంచెం ఒక దూరం ఐలాండ్లో చేద్దాం, ఇక్కడే దగ్గరలోనే. టెంపరీ బేస్ అయితే సెటప్ చేసుకుందాం కొంచెం దూరంలో, అక్కడ సెటప్ చేసుకుందాం గైస్ ఐలాండ్లో. ఏం లేకుంటే మన లక్ బాగుంటే, ఏం లేకపోతే పర్వాలేదు బతుకుతాము, లేకపోతే టప్ప కడతాం, ఏం లేదు. రెండే ముక్కలు. ఏమి ఉండవు అనుకుంటున్నాను నేనైతే మ్యాక్సిమం. ఏం లేవు గైస్ అంతా. మనకి థ్యాచ్ వుడ్ స్టోన్ కూడా ప్రొవైడ్ ఉంది ఆడ, బతికేయచ్చు ఆడ కొన్ని రోజులు. అంటే ఒక 2-3 వీడియోస్ దాకా బతకచ్చు ఈడ, పర్వాలేదు. మనకి లూటు మాల్ ఉంటే చాలు బతికేయచ్చు.
తినడానికి తిండి ఉంది, వుడ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఓకే, బతికేయచ్చు, పర్వాలేదు. కానీ మెయిన్ ఫైబర్ ప్రాబ్లం ఉంది గైస్. లిటరలీ ఫైబర్ లేదు. ఫైబర్కి మెయిన్ ల్యాండ్స్కి పోవాల్సిందే ఇప్పుడు. పక్కా ఫైబర్కి మెయిన్ ల్యాండ్స్ కావాలి గైస్. పక్కా ఫైబర్కి మెయిన్ ల్యాండ్స్కి పోవాల్సిందే. ఫైబర్ 9 ఇవన్ కిందకి సరిపోతుంది కదా సార్ ఫైబర్. ఇది చెట్టు, ఇది ఇయ్యదు మనకి. ఇటు సైడ్ ఏమన్నా ఫైబర్ ఉందా? మెయిన్ ల్యాండ్కి పోవాల్సిందేనా? ఉంది కదా సిడి, కొంచెం ఉంది, పర్వాలేదు, ఫైబర్ దొరుకుతుంది. ఈ ఫైబర్తో బతకచ్చు కొన్ని రోజులు, పర్వాలేదు, కొన్ని రోజులు, మరి అన్ని రోజులు కూడా కాదు. మళ్ళీ రీస్పాన్ అవుతుంది కానీ ఎందుకులే, మనకి కొంచెం మెయిన్ ల్యాండ్కి కూడా పోవాలి. మెయిన్ ల్యాండ్స్ని కూడా రూల్ చేయాలి కదా. రాఫ్ట్ అయితే అయిపోయింది. డైనోసార్స్ అన్నిటిని బయటికి వదిలేద్దాము. ఇంత అయితే సరిపోతుంది కదా స్టోరేజ్కి. 2 బాక్సులు కి కొంచెం థ్యాచ్ అయితే తీసుకుందాం, ఎంత వస్తే అంత. ఏంది కొట్టట్లేదు ఈరోజు? ఈ చెట్లను కొట్టలేమా గైస్? చెట్లను కొట్టకపోతే బుగ్గా గ్లిచ్ వల్ల కొట్టచ్చు, కొట్టచ్చు, కొట్టచ్చు. కొన్నిటిని కొట్టలేము, కొన్నిటిని కొట్టచ్చు. థ్యాచ్ కొంచెం ఎక్కువ తీసుకుందాం, చాలు. ఇంత థ్యాచ్ ఓవర్ అయిపోద్ది. ఫుడ్ కూడా కావాలి మనకి. ఇది కొట్టలేము. వుడ్ కూడా కావాలి గైస్. మెయిన్ వుడ్ మనకి సోర్స్ ఇక్కడ. కింద 162 చాలా ఎక్కువ. మెయిన్ ల్యాండ్స్కి ప్రస్తుతానికి అయితే వెళ్ళాల్సినంత అవసరం లేదు, కానీ పోవాల్సి రావచ్చు మధ్యలో నాకు తెలిసి. ఎన్ని 8 ఫౌండేషన్స్ వచ్చినాయి కదా. 8 ఫౌండేషన్స్ సరిపోతాయి మనకు మంచిగానే, కానీ ఒక్క గేట్ ఎందుకు మనకి? వాళ్ళు బొక్క తప్పించి క్యాన్సిల్ చేసినా క్యాన్సిల్ కాలేదు. తొక్క ఇట్లనే బొక్క మనకి ఏం లేదు. ఇట్లయితే మెయిన్ ల్యాండ్కి తొందరగానే పోవాలి మనం. ఇక్కడ పెట్టుకుందాం. 4 కింద పెడదాం గైస్. 4 పెడదాం. అట్లా 4 అయితే సెట్ అవుతుంది మనకి. కొంచెం ఇక్కడ ఏమన్నా స్టోరేజ్ బాక్సులు ఏమన్నా పెట్టుకోనికి ఈజీ ఉంటుంది మనకి. స్టోరేజ్ బాక్స్ అబ్బా, అబ్బా, వుడ్ చెప్పినా గైస్, వుడ్ ఇంపార్టెంట్ అని చెప్పేసి. ఒకటి ఉంటే ఒకటి ఉండదా మన దగ్గర? 200 వుడ్ మోర్ దెన్ ఇనఫ్ గైస్, చాలా ఎక్కువ. ఇవి 2, 2, 3, 4 సరిపోతాయి. 4 ఎక్కువ అయిపోతాయి.
పెట్టుకుందాం 4 అయితే ప్రెజెంట్ సరిపోతాయి. మంచిగా స్టోరేజ్ కూడా పనికొస్తాయి. ఇట్లా పెడదామా? ఇట్లా పెడదామా? ఇట్లా పెడదామా? ఇట్లానే పెడదాం పట్టు. మరి ఇది మధ్యలో అయిపోతుందిగా. కొంచెం కార్నర్కి నుంచి పెడదాం. ఇక్కడ 1 2 3 ఇది 4 కొంచెం క్రాస్కి వచ్చినాయి కానీ అలా ఇట్లా క్రాస్ వస్తాం మనకి. వద్దులే క్రాస్ ఎందుకులే, మళ్ళీ అదొక పెద్ద తన్ను. క్రాస్ వద్దు guys, క్రాస్ అసలు వద్దు. ఓకే, ఇప్పుడు స్ట్రైట్గా వచ్చినాయి, పర్వాలేదు మంచిగా ఉంది. ఇటు సైడ్కి నుంచి అన్లాక్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నా చెత్త మొత్తం ఇందులో పడేస్తాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెడదాం. ఈ కొంచెం రిసోర్సెస్ వాడేవైతే ఈడ పెట్టుకుందాం. ఫుడ్, థ్యాచ్ ఇంకా ఇవి వుడెన్ అవన్నీ ఈడ పెట్టుకుందాం వాడేవన్నీ రిసోర్సెస్. ఫుడ్ మొత్తం ఓ దగ్గర ఎత్తేద్దాం. ఇది మెయిన్ ఫుడ్ గైస్, ఇది పక్క కావాలి. గైస్ ప్రిజర్వింగ్ బిన్ మర్చిపోయినాగా, ఎన్ని చేసినా కానీ. ప్రిజర్వింగ్ బిన్ అని ఒకటి ఉంటుంది, చెప్తాను అండి, ఎన్నో ఉంటుంది. ఏంది అబ్బాయి ఇది గ్రేవ్ స్టోన్ అంటే ఏంది ఇది? ఏం చేస్తుంది గైస్ ఇది? ఏమో తర్వాత చూద్దాం ఏం చేస్తాబ్బా. సింపుల్ అన్అబాండన్డ్ స్టోన్, హెడ్ స్టోన్ టు మార్క్ ఏ గ్రేవ్ ఆర్ కాంపన్సేట్. చదవనికి ఎవడు వస్తలేదు మనకి, ఎలౌడ్ అన్నట్టు. తక్కేం కాదు. స్టోర్ యువర్ ప్రెషబుల్ టు ప్రిజర్వ్. ఇదే ఇదే గైస్ మనకు కావాల్సింది. అవునా ఇదేనా? ఇదా? ఈ సిఎస్ ప్రిజర్వ్ బిన్ తీసుకుందాం గైస్, పనికి వస్తుంది మనకి. అబ్బా స్టోన్ లేదు, థ్యాచ్ లేదు, వుడ్ లేదు, బాగుందిగా ఇదేదో. అరే ఎందుకు గుర్తున్నారా? మోడల్ ఎక్కించుకొని కూడా నేను వాడను గైస్, ఇందుకే ఉత్తి పుణ్యానికి అటు చేతిలో వచ్చిన తూ. ఇటుకు ఆపోజిటే పెడదాం కొంచెం దీన్ని. ఈ ఫుడ్ ఇవన్నీ ఇందులో ట్రాన్స్ఫర్ కొట్టేస్తే అంటే ప్రిజర్వ్ ఉంటాయి గైస్, చెడిపోవు అనమాట, పనికొస్తాయి మనకి తర్వాత. సీడ్స్ అట్లాంటివి సేవ్ చేసుకుంటే. ఫుడ్ ఐటమ్స్ ఇందులో ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే గైస్, ఆఖరికి స్పాయిల్డ్ మీట్ కూడా ఇంపార్టెంట్. ఎందుకు స్పాయిల్డ్ మీట్ కూడా, ఇంకా పూప్ కూడా ఇంపార్టెంటే గైస్. పూప్ మనం ఎరిగేది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే క్రాప్ ఫర్టిలైజర్స్కి కావాలి. అది లేటర్ ఆన్ చూపెడతా గైస్, నేను మీకు తర్వాత చూపెడతా. ప్రస్తుతానికి అయితే ఇవన్నీ స్టోర్ చేసేద్దాం. ఇది ఎందుకు ఎత్తుకుంటుంది? ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్. కైటిన్, కెరాటిన్, అది కైటినేలే పనికొస్తుంది గైస్ అది కూడా. ఇందులో పనికిరానివి అంటూ ఏమీ లేవు గైస్, అన్నీ పనికొస్తాయి. ఇప్పటిదాకా యూజ్ చేసిన మోడ్ గైస్, అది ఎట్లా అంటే ఇప్పుడు మనకేమన్నా రిసోర్సెస్ కావాలన్నా కూడా ఆ మోడ్తో వచ్చేస్తాయి గైస్. ఈ మోడ్తోని ఫుల్ చేస్తుంది అనమాట ఈ మోడ్.
పుల్ చేస్తే ఇక్కడున్న రిసోర్సెస్ మొత్తం మీరు ఎంత స్క్రాంబుల్ గా పెట్టినా కూడా రిసోర్సెస్ అనేవి వచ్చేస్తాయి. అదొక మంచి అడ్వాంటేజ్ అన్నమాట. మనకి స్నో ఏరియాలో పనికొస్తుంది గైస్ అది. మీరు ఎందుకు అనుకుంటారేమో అని స్నో ఏరియాలో పనికొస్తుంది, అది చాలా పనికొస్తుంది. ఆర్క్ ప్లేయర్ కి తెలుస్తుంది గైస్ అది ఎందుకో. ఆ ఎగ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇందులో పెడుతున్నా. ఎగ్స్ చాలా ఇంపార్టెంట్ గైస్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన వాళ్ళని బయటికి దిద్దామా? పారాసార్ 1 2 3 4. ఇప్పుడు మన ఇది ఇప్పుడు మన టర్టిల్ అయితే మస్తు వచ్చింది గైస్ లిటరలీ. ఆ టర్టిల్ లోపలనే పెడదాంలే కానీ పారాసార్ మెయిల్ ఉంచుదాం ఒకటి. ఓకే, ఓకే ఇది వచ్చేసింది. మెయిల్ ఇంకా ఫీమేల్ ఉంచుతాము. దీన్ని చూద్దాం ట్రేడ్స్ ఎట్లున్నాయో ఒకసారి. ఒకటి పూర్తిగా వెయిట్కి పెట్టేద్దాం, ఇంకోటి మేలే డ్యామేజ్లో పెడదాం. అబ్బా ఇప్పుడే అర్త్క్వేక్ రావాల. ఇది మనకి మేలేకి వస్తుంది కదా. దీని స్టాట్స్ చాలా బాగున్నాయి కదా. మూమెంట్ స్పీడ్ కూడా కొంచెం పెడదాం. వెళ్తుంది, స్టాట్స్ ఉన్నాయి. బాయ్ వడ్డీ ఇవి ఎందుకు గైస్ మనకి మనకి ఏం కావాలి అసలు? అవి మెటల్ కావాలి, ఇవి కావాలి మనకి. ఆ చెత్త అంతా వస్తుంది, చెత్త కూడా ఏరాల్సి వస్తుంది. ఏడవడ్డదబ్బా ఇప్పుడు. క్రిస్టల్ వస్తలేదండి ఇక్కడ. క్రిస్టల్ కూడా కావాలి గైస్ మనకి. క్రిస్టల్ వచ్చింది పట్టండి, కొంచెం వచ్చింది పర్వాలేదు. స్మితి పెట్టుకోవచ్చు గైస్ ఇట్లయితే. స్మితి ఒకటి క్రాస్ చేయొచ్చు, కొంచెం మంచిగా ప్రోగ్రెషన్ అవుతుంది గైస్ ఇట్లయితే. డీసెంట్ ప్రోగ్రెషన్ అయితే అవుతుంది నాకు తెలిసినంత వరకు. కొంచెం లిటరలీ కొంచెం. అబ్బా 1 2 1 ఏందయ్యా ఇది 1 2 కొంచెం ఎక్కువ రావచ్చుగా. వీటికైతే మీటింగ్ ఎనేబుల్ చేద్దాం కదా. మనకి ఎగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది ఎందుకు బిహేవియర్ ఎనేబుల్ మీటింగ్, బిహేవియర్ ఎనేబుల్ మీటింగ్. అవును దీనికి శాడిల్ చేసాంగా. ఇది ఎందుకు ఇది బొక్క మనకి వేస్ట్. ఇది ఏ దానికే పనికిరాదు అసలు. అది ఏం చేయొచ్చు అబ్బా. ఫార్జ్ ఒకటి అన్లాక్ చేద్దాం guys. ఇదేందబ్బా రిఫైన్డ్ విప్పేదానికి వస్తుంది అబ్బా అసలు పనికి. నాకు కూడా అంత ఐడియా లేదు. ఫార్జ్లు 2 స్మితి కావాలి కదా. మా ప్రైమల్ స్మితి ఒకటి, ఇది ఒకటి. ప్రైమల్కి కూడా ఎక్కువేం అంత తీసుకోదు కానీ అదేమో కదా సార్ నాకు కూడా తెలియదు కానీ లైట్ పిచ్చ లైట్ అవుతుంది మనకి. ప్రస్తుతానికి అయితే మనము ఏమేమి తీసుకుందాం.
దీనికి ఏం కావాలి? స్టోనా? స్టోన్ తక్కువైందా? స్టోన్, లిటరలీ స్టోన్. దీని హైడ్ వుడ్ తక్కువైందా? హైడ్ కష్టం కదా, కష్టం. స్టోను, హైడ్, వుడ్డా? ఒక పని చేద్దాం మనం. ఎట్లయినా మనకు అంత అవసరం లేదు కాబట్టి. ఎగ్గిచ్చింది guys, ఎగ్గిచ్చింది. ఎగ్ కూడా హ్యాచ్ అయిపోతుందా? సరే, హ్యాచ్ కానీ హ్యాచ్ అయితే ఆటోమేటిక్గా మనకే మంచిది గైస్, మనకే మంచిది గైస్. ఇంకా దీనికి ఎంత టైం ఉంది మళ్ళీ బ్రీడ్ చేయడానికి? ఏమో గైస్, దీనికి ఎంత టైం ఉందో తెలియదు. 2 కోల్డా? సరే, మన ఏది రావట్లేదమ్మా. రావట్లేదు. అరే తిరుగురా బాబు రాఫ్ట్. కాలాప్ మనకి ఇది కావాలి. వైల్డ్ మీటా? ఎంతది? సరే ఇది కొట్టేద్దామా అని. ఒక పని చేద్దాం గైస్, ఎందుకు అవి ఎక్కువ ఉన్నాయిగా పారాసాట్స్ మన దగ్గర. సారీ గైస్. ఏం పెట్టలేదు కానీ నేను పుల్ నొక్కుతున్నా దేవుణ్ణి. ఫుడ్ కావాలా మనకి? కొంచెం వుడ్. ఎగ్ ఉందిగా, ఎగ్ చేతుల్లో ఉంది. ఎగ్ ఏదబ్బా, ఎగ్ ఉందిలే. కోల్డ్ ఉందా? ఇంకొకసారి క్యాంప్ ఫైర్ తయారు చేద్దాం guys. ఇంకొకసారి క్యాంప్ ఫైర్ చేద్దాం. 2 వుడ్ తక్కువ. 2? లిటరల్లీ ఆర్ యూ జోకింగ్ మీ? 2 వుడ్స్ గైస్, 2. ఇది ఎందుకు ఓపెన్ అవుతుంది ఊహ అంటే? ఎందుకు ఓపెన్ అవుతుంది ఇది? ఇప్పుడు అవుతుందా గైస్? నా లెట్స్ సీ, అవుతుందా అవ్వదు? ఎగ్ హ్యాచ్ అయితే బాగుంటుంది.
హ్యాచ్ అవుతుంది, హ్యాచ్ అవుతుంది. హ్యాచ్ అయితే అయిపోతుంది. ఏమొస్తుంది చూద్దాము. స్టాట్స్ కూడా బాగానే ఉన్నాయి కదా. 23 మేలే ఎంత ఉంది? మేలే చాలా తక్కువ వచ్చింది కదా. స్టామినా ఎక్కువ వచ్చింది. సరేలే, ఏదో ఒకటి. దీని అయితే ఇంప్రింట్ అయితే బాల్స్ అయిపోతుంది కదా. చెప్పడం మర్చిపోయినాయి, ఈ బాల్స్ లో కూడా ఇంప్రింట్ అయిపోతుంది. ఇంకెందుకు మీరు కొంచెం కామర్షియల్ మళ్ళీ ఒకసారి మీటింగ్ అనేబుల్ చేసి మళ్ళీ ఎనేబుల్ చేద్దాం. ఏమవుతుందో చూద్దాం. తొందరగా మీటింగ్ అవుతలేదు కదా. అట్లా అయితే మంచిగా ఉంటుంది. టెరనాడాన్ సాడిల్ కూడా తెచ్చుకోవాలి గైస్. మళ్ళీ అర్త్క్వేకా? ఏందయ్యా ఇది? అబ్బా, ఇంత మంచిగా ఇస్తే నేను ఎందుకు తీసుకుని? ఒక పని చేద్దాం గైస్, ఒక దాన్ని చంపేద్దాం పారసాల నుంచి. మాల్ కూడా వస్తుంది. దీని స్టాట్స్ చూసి వెయిట్ ఉందా దీనికి? బాగా వెయిట్ ఉన్న దాన్ని చంపలేంగా. దీనికి కూడా వెయిట్ ఉంది. లైట్లే ఒకటి ఉందిగా వెయిట్ది. మళ్ళీ ఇంకోటి ఎందుకు మనం ఒక్క. ఇదేంది పికప్ అవ్వట్లేదు? అవుతుంది. ఎలిమెంటల్ షార్ట్స్ ఇప్పుడేమొచ్చింది? ఇక్కడ పడ్డాయా? ఏ చెత్త తప్ప ఇంకేం రాదు. చెత్తనే గైస్, లిటరలీ ఇంత చెత్త వస్తుంది. ముందేమో మంచిగా అనుకున్నా, ఇప్పుడేమో అసలు ఏం వస్తలేదు. అబ్బా, ఒక్కటైనా ఒక్కటైనా రీజనబుల్ మంచిది రావచ్చు. ఫైజర్ బే. అబ్బా, 6 ఇంగట్స్ గైస్, 6 మెటల్ ఇంగట్స్. సరే అని ఒక పారాసార్ని లేపేద్దాం పాటు. ఏంది కొట్టట్లేదు ఇది? ఏమో గైస్, లైట్ దీన్ని ఈడ పెట్టేద్దాం. ఇదేంది సరిగ్గా కూర్చోను? సారీ గైస్, చంపేయాల్సి వస్తుంది. తప్పదు, ఇంకా హైడ్ కావాలంటే ఇదే ఇదే ప్రాసెస్ చేయాలి మనం. హైడ్ కావాలంటే పారాసార్లను చంపాలి. మెయిల్ ఫీమేల్ తీసుకుంది ఇందుకే గైస్, పనికి వస్తుందని. సోల్ వస్తుంది ఇందులో. సోల్ ఉందా? సోల్, ఓకే, సోల్ తీసుకుందాం. బ్రీడ్ చేయడం, లేపేయడం, బ్రీడ్ చేయడం, లేపేయడం, సేమ్ ప్రాసెస్.
ఇది ప్లేస్ చేద్దాం guys ఈడ. ఈడ ఈడ పెడదాము. ఓకే ఇక్కడ పెట్టేద్దాం. ఇందులో ఏమేమి వస్తాయి? కిబుల్సా? టాక్సిక్ ఏమున్నాయి? టాక్సిక్ కిబుల్ ఇందులో చెయ్యొచ్చా మనం? రా క్యారెట్స్ కావాలంట. ఆరిజిన్ అంట, ఏవో ఆరిజిన్స్ అంట, ఏం మనకు తెలీదు. ఏం మనకు తెలియదు గైస్, తెలిసింది ఒకటే టాక్సిక్ కిబుల్. సాడిల్స్ డెమానిక్ పారాసాల్ సాడిల్ అంట. ప్రాసెస్ లో టియర్ 1, టియర్ 2 ఏం లేవు. టియర్ 2, టియర్ 3 హెల్పర్ గైడ్ ఏమున్నాయి గైడ్. టియర్ 4 లో కూడా ఏం లేవు. టియర్ 5 లో, టియర్ 9 లో ఏమో గైస్. ఇందులో అయితే ప్రస్తుతానికి అయితే ఏం లేవు బాసెస్ దాంట్లో. సరే చూద్దాం తర్వాత కానీ. క్రాఫ్ట్ ప్రైమల్ స్టోన్ వుడ్. అబ్బా ఏంది గైస్ రిసోర్సెస్ ఇంత దరిద్రంగా! స్టోన్ వుడ్ అన్నీ ఉంటాయి, ఒక స్టోన్ వుడ్ తక్కువ అవుతుంది మనకి. ఇంకా చాలు మరీ ఎక్కువ. కొంచెం ఎక్కువ స్టోన్ తీసుకో, సరిపోద్ది. ఇంకా సరిపోతేమో గైస్, మరీ ఎక్కువ అయితే వేస్ట్ అయిపోతుంది. అబ్బా ఆడేదో రెడ్ డ్రాప్ ఉంది గైస్. లెజిట్ లిటరల్లీ ఆడేదో రెడ్ డ్రాప్ ఉంది గైస్. మీకు కనిపిస్తుంది అనుకుంటా, అక్కడ రెడ్ డ్రాప్ ఒకటి ఉంది. ఈ డ్రాప్స్ కూడా కావాలి గైస్ మనకి. ఈ ఫార్జ్ ఒకటి రీయూజబుల్ చేసేసి ఇంకా వీడియో ఎండ్ చేసేస్తా గైస్ నేను. ఫుల్ వచ్చింది. మళ్ళీ సేమ్ ఇష్యూ. సరేలే గైస్, ఇదైతే చూసి ఎండ్ చేసేస్తాం ఇంకా. ఓకే, ఇంగట్స్కి ఇవి కావాలా మనకి? ట్రాన్స్ఫర్ ఇంగట్స్ ఇంకా ఇవేవో కావాలి కదా మనకి. టాక్సిక్ బ్లడ్ ఉంది కదా మన దగ్గర. పక్కన ఒక 0 పెట్టి పుల్ నొక్కితే అయిపోయి క్రాఫ్ట్ అయిపోతుంది. అయిపోయి ఏందయ్యా అది? వడ్డే తక్కువ అవుతుంది ప్రతి ఒక్కసారి. గ్రాప్లు ఎందుకు కావాలో నేను చెప్తా కదా. చాలా ఇంపార్టెంట్ కదా, లిటరలీ చాలా ఇంపార్టెంట్ మన గ్రాప్లింగ్. చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా. ఓకే, ఫుడ్ కూడా తక్కువ ఉందా? సరే ఫుడ్ కొంచెం తిందాం. గ్రాప్లు అయిపోయింది కదా. గ్రాప్లు అన్నీ అయిపోయినాయి. దీనికి ఇది పెట్టేద్దాం, తింటది ఇది కూడా. ఓకే గైస్, బాయ్ గైస్. అండ్ ఇంకా ఈ వీడియోకి బాయ్ 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 బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం గైస్. బాయ్, గుడ్ నైట్ గైస్. సీ యూ గైస్. బాయ్ 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 బాయ్.